దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు ఆయన మహిమలో ఈ 3 నెలలు మొదటి ఆదివారం మొదటి దినమున మీ ప్రతి అవసరమును దేవుడు తీర్చునుగాక. ప్రభువే మన ప్రతి అవసరాలు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు కాబట్టి, ఆయన ధనవంతుడై ఉన్నాడు కాబట్టి, ఆయన ఐశ్వర్యమునకు కారకుడు కాబట్టి, సమస్తము ఆయనదై ఉన్నది కనుక ఆయన మహిమలో ఇక్కడ కూడి ఉన్న మీ అందరి అవసరాలను ప్రభు తప్పకుండా తీరుస్తాడు. ఆయన ఎంత మీద నమ్ముతారు? ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇన్ని రోజులలో మీ అవసరాలు తిరగకపోవచ్చేమో, కానీ ఈ 3వ నెలలో ప్రభు తన మహిమలో మీ అవసరాలను ప్రభు తీరుస్తాడు. హృదయపూర్వకంగా నమ్మితే, విశ్వసిస్తే దేవుడు మీ విశ్వాసము తగినట్టుగా అద్భుతం చేస్తాడు. మన అద్భుతము మన జీవితంలో జరగటానికి మనలో ఉన్న విశ్వాసమే, మనలో ఉన్న దేవుని మీద మనకున్న నమ్మకమే మనకు అద్భుతం జరుగుతుంది. మనకున్న విశ్వాసం వలనే దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. సూచనలు అడుగుతారు కొంతమంది. సూచనలు అంటే అద్భుతాలు, మిరాకిల్స్. అవి ఎవరు అడుగుతారు అని అంటే అవిశ్వాసులు అడుగుతారు. అయితే మనం అవిశ్వాసులం కాదు, విశ్వాసులమై ఉన్నాం కాబట్టి విశ్వాసులు విశ్వాసము వలనే పొందుకుంటారు. విశ్వాసం దేని వల్ల పొందుకుంటారు? విశ్వాసం వల్లే. విశ్వాసులు విశ్వాసం వలనే దేవుని వల్ల మేలుడు పొందుకుంటారు. మనం ఎలాంటి విశ్వాసమును కలిగి దేవుని మీద జీవిస్తూ ఉంటామో ఆ విశ్వాసమునకు తగిన కొలతను ప్రభు మన మీద కొలుస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు మనలో నివసించుచూ ఉన్నాడు కనుక ఎల్లవేళలో ప్రభు అంటాడు, ఇదిగో మన దేహం అంతా దేవునికి ఏమై ఉన్నదంట? ఆలయమై ఉన్నది. పౌలు చక్కగా రాస్తాడు. పౌలు దేవుని బిడ్డలను గురించి ఆయన ఏమని రాస్తూ ఉంటాడని మనం గమనిస్తే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో పౌలు దేవుడు పౌలు ద్వారా హెచ్చరిస్తూ ఉంటున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? తెలుసా మీకు ఆ సంగతి? మీకు ఈ సంగతి తెలుసా? ఈ సమాచారం తెలుసా? మీరేమై ఉన్నారంట? దేవుని ఆలయమై ఉన్నారు. ఆ సంగతి ఎంతమంది తెలుసు? నేను దేవుని ఆలయమై ఉన్నాము అన్న సంగతి తెలుసు అని చెప్పి పైకెత్తండి. నేను దేవుని ఆలయమై ఉన్నాము అన్న సంగతి తెలుసా నీకు? నువ్వెవరివి? దేవుని. మనం ఎవరివి? ఈ దేహం ఎవరిది? దేవుని యొక్క ఆలయము. తెలుసుకోవాలి. మనలో మనం అనుకోవచ్చు, ఈ శరీరము పైన ఉంది కదా, లోపల ఏమేమి ఉన్నాయి చెప్పాలి. లోపల ఏమున్నాయి? గుండెకాయలు ఉన్నాయి, ఈరిగలు ఉన్నాయి, తొప్పలు ఉన్నాయి, పేగులు ఉన్నాయి, ఇంకా గుండె ఉంది, కిడ్నీలు ఉన్నాయి, ఇంకా లివర్ ఉంది, ఇంకేముంది చెప్పలేమండి, పిత్తపై, ఇంకేమేమి ఉన్నాయి? ఇవన్నీ లోపల ఉన్నాయి. ఇవన్నీ మనల్ని జీవింపజేసే అవయములు. ఇన్ని మనల్ని జీవింపజేస్తున్న అవయములు. ఒక కారు అయినా, ఒక మోటార్ బైక్ అయినా
వెళ్ళటానికి అందులో అనేకమైన పరిక్రమాలు అమర్చబడి ఉంటాయి. వాటి పని ఇంజిన్ పని, పెట్రోల్ ట్యాంకి, ఇంకా సైలెన్సర్ అని, కిక్ స్టార్ట్ చేయడము, ఇలా రకరకాలైన అవయముల చేత, రకరకాలైన మెటీరియల్ చేత ఒక మోటార్ బైక్ను, ఒక కారును ఫిట్ చేసినట్లుగా దేవుడు మనల్ని కూడా అనేక విధాలుగా ఆ పరిక్రమముల ద్వారా మనం అమర్చాడు. కానీ అయితే దేవుడు మనం ఎలాగో కోరుకుంటున్నాడంటే, మీరు నాకు ఆలయం, నేను ఎక్కడ ఉంటానంటే మీలో ఉంటా. యేసుకి స్తోత్రం చెప్పాలా? ఎక్కడ, ఎవరిలో ఉన్నాడు? ఎవరిలో ఉన్నాడు చెప్పాలి. మీరెవరున్నారు? మనల్ని ఎవరున్నారు చెప్పాలా? వేరే పేరు వాయే త్వరగమాట అన్నారు. వాయిలో సక్కర 1 లీటర్ పోతుందని చెప్పండి. మీరు చెప్పండి, మీరెవరంతా దేవుని ఆ సతమాసురుడు నమ్మల్లా యారు కర్తరుడా ఆలయమా ఎరికెను. హల్లెలూయా. మనమందరం దేవుని ఆలయము. ఇప్పుడు మనం దేవుని ఆలయమై ఉన్నాం కాబట్టి మనం ఎక్కడికి వెళితే మనతో కూడా మన దేవుడు వస్తాడు. మనం ఎక్కడికి వెళ్తాము మన దేవుడు అక్కడికి వస్తాడు. నువ్వు ఎక్కడికి వెళుతున్నాము, ఎందుకంటే మనం దేవుని ఆలయమై ఉన్నాం కాబట్టి. నువ్వు సినిమాకి వెళ్తే నీ కూడా ఎవరు వస్తున్నారు చెప్పలే? చెప్పి నోరు పడ్డాయా? సినిమా థియేటర్కి వెళ్ళామనుకో, క్లబ్కి వెళ్ళామనుకో, ఇంకెందుకు బీచ్కి పోయామనుకో, మీతో కూడా ఎవరు వచ్చారు బీచ్కి? గోల్డెన్ బీచ్కి పోయారు అనుకో, ఎవరు వచ్చారు మీతో కూడా? సినిమాకు పోయాలంటే ఇంకా ఎక్కడికక్కడ మనం పోతాము. దేవుని మందిరాన్ని విడిచిపెట్టి బుధవారం ఆరాధన జరుగుతున్నా, శుక్రవారం ఆరాధన జరుగుతున్నా, ఆదివారం ఆరాధన జరుగుతున్నా, మనము దేవుని మందిరాన్ని విడిచిపెట్టి మనం ఎక్కడికన్నా వెళ్ళామంటే మనతో పాటు మనము దేవుణ్ణి తీసుకెళ్తున్నామని అర్థం. ఓసారి కాలేజ్ స్టూడెంట్స్ అందరూ, ఎవరి పిల్లలందరూ కూడా ఫ్రెండ్స్ ఆ రోజు హాలిడే వచ్చిందని ఆ ఎవరి పిల్లలందరూ ప్లాన్ చేసుకున్నారంట. అందులో ఒక అమ్మాయి ఏం చేసిందంటే అందరికి సినిమా టికెట్లు ఆ అమ్మాయి బుక్ చేసేసిందంట. ఈరోజు మనం అందరం సినిమాకు పోతున్నామని చెప్పని అందరూ సినిమాకి రెడీ అయితే ఒక అమ్మాయి మాత్రం నేను రానే కూర్చుందంట. వాళ్ళందరూ, నేను నిజంగా నీ ఫ్రెండ్స్ అయితే, నువ్వు నా ఫ్రెండ్ అయితే నువ్వు నాతో కూడా ఏం చేయాలా? కొంతమంది ఆటం పడతారు. నా ఫ్రెండ్ అయితే నేను చెప్పేది వినాలా, నేను పెట్టేది, నేను తాగేది పోతే అంట. తను చెడింది కాక ఏం చెడిపోద్ది? వనమంతా చెడిపోద్ది అంట. తను చెడిపోయేది కాకుండా బాగుండాలి కూడా ఏం చేస్తారు? చెడిపేస్తారండి. కాబట్టి ఆ అమ్మాయిని అంత బలవంతం చేస్తే ఆ అమ్మాయిని అంట, నేను సినిమా హాల్కి వస్తే నాలో ఉన్న యేసయ్యను కూడా నేను సినిమా హాలకు తీసుకొచ్చిన వ్యక్తిని అయిపోతా, కాబట్టి నేను రాను, నాలో ఉన్న నా దేవుడు కూడా సినిమా హాలకు రాలేడని చెప్పినాడు. దేవునికి స్తోత్రం చదవమా. యవన బిడ్డలకు ఉండవలసిన ప్రతిష్టత, యవనస్తులకు ఉండవలసిన పరిశుద్ధత, యవన బిడ్డలకు ఉండవలసిన భక్తి, ఆ భయము ఎవరిలో వచ్చుదో ఆ యవన బిడ్డలను తప్పకుండా దేవుడు ఆశీర్దిస్తాడు. యేసయ్యకి స్తోత్రం చేద్దామా. మనం అనుకోవాలా, నా దేవునికి నేను ఆలయమై ఉన్నాను అనుకోవాలా. ఏమనుకోవాలి మనము? నా దేవునికి నేను ఆలయమై ఉన్నాను. ఇదిగో నా శరీరము, అక్కడ పౌలు రాస్తాడు, దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. చూడండి ప్రియమైన వారులారా, 3వ అధ్యాయము 16వ వచనములో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? బాగా గమనించాలి ఈ మాట. 1 కొరింథీయులు 3వ అధ్యాయం 16వ వచనం, 17వ వచనం చూడండి. 1 కొరింథీయులు 3వ అధ్యాయం 16వ వచనం, 17వ వచనం. ఎవడైనాను, నేను చదువుతా బాగా గమనించాలా, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. కింద మూల భాషలు ఏమని రాయబడి తెలుసా? మీరును పరిశుద్ధులై ఉన్నారు. హల్లెలూయా చెప్పరే. ఇక్కడేమంటాడు? ఎవడైనాను
దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా. ఇప్పుడు ఈ దేహము దేవుడు నివసించు దేవాలయం. ఈ దేవాలయమును, ఈ శరీరమును ఎవడైనా పాడు చేశాడు అనుకో, బిడిల ద్వారా పాడు చేశాడు అనుకో, సిగరెట్ల ద్వారా పాడు చేశాడు అనుకో, పాన్ ప్రకాల ద్వారా పాడు చేశాడు అనుకో, ఆన్సు ద్వారా పాడు చేశాడు అనుకో, చట్టమాటల ద్వారా పాడు చేశాడు అనుకో, వ్యభిచారంతో పాడు చేశాడు అనుకో, పాపము చేస్తూ పాడు చేశాడు అనుకో, ఇదిగో ఈ దేవోహము దేవుడు నివసించే దేవాలయం కనుక ఈ దేవాలయం ఎవరైనా పాడు చేసినట్లయితే దేవుడు వారిని ఏం చేస్తాడంట? పాడు చేస్తాడు. వాళ్ళు పాడైపోతారు అంతే. ఇదిగో ఎంతమంది అండి యవనస్తులు ఈ రోజులలో సూసైడ్ చేసుకుంటున్నారు, ఎంతమంది యవనస్తులు యవన కాలంలో చచ్చిపోతున్నారు, ఎంతమంది యవనస్తులు యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు. ఇటువల్ల నేను అడియార్ నుంచి కారులో వస్తా ఉంటే మా ముందు ఒక 3 బైకులు అండి, రేస్ బైకులు అంటాయి. వాడు ఎలాగ వెళ్ళారంటే వాడు ముందు కూర్చొని ఉంటే వాడు వెనకాల గుర్రం మీద కూర్చున్నట్ల వెనకాల ఒక అమ్మాయి కూర్చొని ఉంటే వాళ్ళు బెడ్ చేసుకొని పోతుంటే అయ్యా ఒకవేళ ఏదన్నా బండికి తగిలిందనుకో ముక్క కూడా దొరకదు, రవంత ముక్క కూడా దొరకదు. అంత వేగంగా మా కారే 80 కిలోమీటర్లు స్పీడ్ లో వెళ్తా ఉంటే దానికి మించిన వేగంలో అవుతూ పోతుందంటే అప్పుడు చాలా మంది శరీరాలని పాడు చేయడానికి సాతానుడు పంచుకొని ఉన్నారు. ఎవరి బిడలని, స్త్రీలని, ఎవరి బిడలని పాడు చేయటానికి, ఎవరి బిడల పురుషులను పాడు చేయటానికి, రకరకాల ఆశలు చూపించడానికి ఈరోజు అనేకులు పరుగులెత్తుతూ ఉంటున్నారు. వాటిలో మనం పడిపోకుండా పరిశుద్ధంగా మనం జీవించాలంటే మన దేహము మన దేవునికి ఆలయమైపోవాలా? స్తోత్రం చెప్తామా? ఎప్పుడైతే ఈ దేహము దేవునికి ఆలయం అయిపోతుందో ఆ ఆలయంలో పాపానికి ఒక చోటు లేదు. ఎప్పుడైతే ఈ దేహము దేవునికి ఆలయముగా మనం సమర్పించుకుంటామో, దేవా నా దేహము నీవు నివసించు దేవాలయము. చెప్పండి, దేవా నీవు నివసించే దేవాలయం ఇది. యేసుకి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు నాలో ఉన్నానుకున్న మనిషి పాపము చేయడు. దేవుడు నాలో ఉన్నాడని చెప్పిన బిడ్డలు ఏ పాపము చేయరు. దేవుడు నాలో ఉన్నాడు అన్నకున్న బిడ్డలు పాపానికి దూరంగా పారిపోతారు. స్తోత్రం చెప్పండి. యేసేపు పాపము చేయకుండా పొత్తిఫెర భార్య దగ్గర నుంచి దూరంగా పారిపోయాడు. కారణం ఏమిటి తెలుసా? దేవుడు నాతో ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. పాపము చేయటానికి సాతాను అనేకులు ప్రేరేపించుతుంటుంది, కానీ ఆ పాపపు యొక్క క్రియలు జరగలేకుండా ఆపటానికి శక్తి ఎవరిలో ఉందంటే నీలో ఉన్న యేసయ్యకు మాత్రం ఆ శక్తి ఉంది. పాపాన్ని జయించడానికి శక్తి మన బలము, మన శక్తి చాలదు. కానీ ఇదిగో దేవుని శక్తిని ఎవరు పొందుకుంటారు? వారు పాపాన్ని జయిస్తారు. స్తోత్రం చెప్పాలా? అందుకే అంటాడు కదా, ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినలా దేవుడు వాడే పాడు చేయను. దేవుని ఆలయము ఏమైనదంట? పరిశుద్ధమైనది. దేవుని మందిరం ఎలాంటిది? ఇప్పుడు నీ దేహం ఎలాంటిది? మన దేహం ఎలాంటిది? ఈ శరీరం ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలా. యేసుకి స్తోత్రం చెప్పాలా? దేవుడి మొదట రోజు, ఈ 3 నెలల మొదటి రోజు ప్రభు మన దగ్గర నుండి కోరుకునే ఒక విలువైన కార్యం ఏమిటంటే మనలో పరిశుద్ధతను దేవుడు కోరుకుంటున్నాడు. మనలో ఏం కోరుకుంటున్నాడు యేసయ్య? ఇదిగో నీ దహన బలులు కాదు, నీ మొక్కుబడులు కాదు, నీ కానుకలు కాదు, నువ్వు ఇచ్చే కానుకలు మొక్కుబడులు ఇవి కాదు దేవుడు కావాల్సింది. మొదటగా దేవుడికి కావాల్సింది ఏంటంటే మనలో పరిశుద్ధత దేవుడి కావాలా? ఏమంటాడు పౌలు? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము 2వ వచనములు దేవుడి వాక్యము ఏం కోరుకుంటుందో ఒకసారి చూడండి. రోమర్ నిరూపం 12వ అధికారం 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనములు ఏం కోరుకుంటున్నాడు చూడండి. కాబట్టి నా సహోదరులారా, సంఘముతో
నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. బిడ్డలారా, అమ్మాయి చదువుతున్నావా? వాక్యాన్ని వింటున్నావా? నవ్వుతూ నీకేం పని? ఎందుకు నవ్వుతావు? వాక్యం వినాల. వాక్యం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం రాస్తూ ఉంటున్నది, కాబట్టి నా సహోదరులారా పరిశుద్ధమును దేవునికి, ఎవరికి అనుకూలంగా ఉండాలంట మనము? దేవునికి అనుకూలమును సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు, ఎవరైనా యేసు, మీ శరీరములను ఆయనకు సమర్పించండి. దేవునికి స్తోత్రం చేద్దామా? సజీవ యాగముగా మన శరీరము సమర్పించే, సజీవ యాగముగా సంపూర్ణ శోధన అందరూ కలిసి పాడాలా? నోరు కలిసి పాడాలి. సజీవ యాగముగా మీ దేహములను మీ దేవునికి ఎవరు సమర్పించుకోవాలా? దేవునికి సమర్పించుకుంటే నీ జీవితము ధన్యమవుతుంది. ఎవరైతే యేసు ప్రభువుకు సమర్పించుకుంటారో వారి జీవితాలు చిన్న వయసులో నుంచే చదువుకుంటున్నాను బిడ్డలు, ఇదిగో బిడ్డలారా, మీ జీవితము ధన్యకరమైనగా, భాగ్యకరమైన వారిగా మంచి స్థాయిలో మీరు ఉండాలంటే ఈ చిన్న వయసులోనే, యవన ప్రాయములోనే మీరు దేవునికి మీ దేహమును ఆలయముగా మారిపోవాలా. యేసుకి స్తోత్రం చెప్పాలా? చూపు వాళ్ళు, నా నోటి మాట వాళ్ళు, నా నడక వాళ్ళు, నా ప్రవర్తన వాళ్ళు, నేను వేసుకున్న డ్రెస్ వాళ్ళు, నేను జీవించే జీవితం వాళ్ళు, నేను మాట్లాడే మాటల వాళ్ళు, నేను ఉద్దేశించే ఊహల వల్ల, నా మనస్సులో పుట్టే తలపడ వల్ల ఏ విషయంలో కూడా నేను పాపము చేయను, అపవిత్రపరచబడను. ఇదిగో నువ్వు పరిశుద్ధుడు కనుక నాయనా నేను కూడా పరిశుద్ధంగా జీవిస్తానని ఎవరైతే దేవునికి సజీవ యాగముగా వారి దేహాలు దేవునికి సమర్పించుకుంటారో ఆ సమర్పించబడిన వారి జీవితాన్ని దేవుడు నిశ్చయముగా ఒక ఉన్నతమైన స్థాయిలో నా ప్రభు ఉంచుతాడు. అవునంటారా కాదంటారా? తప్పకుండా దేవుడు మన ఉన్నతమైన స్థాయిలో ప్రభు నిలబెడతాడు. ఆయన యేసుకి స్తోత్రం చేద్దామా? తల్లిదండ్రుల మాటకు లోబడండి. మిమ్మల్ని 9 మాసాలు మోసి పెంచిన తల్లిదండ్రులకు మీరు విధేయులు అవ్వండి. వాక్యానికి లోబడండి. పరిశుద్ధంగా జీవించండి. ప్రార్థన చేయండి. వాక్యము చదవండి. పాపాన్ని ప్రేరేపించే ఏ యవనస్తుడైనా, ఏ దుర్మార్గుడు, అన్యాయస్తుడు మీ జోలికి వచ్చినా వాడి కొరకు ఉపవాసం ఉండండి. మోకాలు వేసి ప్రార్థన చేయండి. వాడు మీ తట్టు కూడా చూడండి. యేసునామా. అవునంటారా కాదంటారా? ఎవడైనా ఒకవేళ మిమ్మల్ని పరిహాసం చేసినా, ఏ అమ్మాయి అయినా నిన్ను పరిహాసం చేసినా, ఏ అబ్బాయి అయినా ప్రేమ దోమ ఏమ అని చెప్పి అన్న వాడి కోసం ఉపవాసం ఉండి మోకాలేసి కన్నీరు విడిచి ప్రార్థన చేయి. ఆ పాపపు ముళ్ళు విరవడం చేస్తున్నామా? యేసుకి స్తోత్రం చెప్పాలా? నిన్ను జోలికి వచ్చాడని చెప్పి నిన్ను అది తీసుకొని కొట్టమని చెప్పను, ఇది తీసుకొని కొట్టమని చెప్పను. నువ్వు కొట్టాల్సి ఉన్నంత దేని వల్ల అంటే ఉపవాస ప్రార్థనలో వాడిని కొడితే వాడు మారు మనసు పోతాడు, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు. ఆమేన్, ఆమేన్. చెడు ఆలోచనలు కలుగు చేసి సాతాను ముళ్ళు ఎరగొట్టబడాలంటే ఇదిగో నీ ప్రార్థన. యవన కాలంలో దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకుంటాడు. యవనస్తులు దేవుడి చేతిలో బలమలా బాణమలాంటి వారు ఆయన. యేసుకి స్తోత్రం చెప్తావా? ఆయన కూడా 33.5 సంవత్సరాల వయసులో
మంచి యవన ప్రాయములోనే యేసుకు సమర్పించుకున్నాడు కాబట్టి ఆయన చనిపోయిన సమాధి చేయబడ్డ 3వ దినాన తిరిగి లేచాడు. ఆకాశ మహాకాశాల గుడిపోబడి తండ్రితో కూడా సింహాసనం ముందు దేవుడు కూర్చోబెట్టాడు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. యేసును సింహాసనం ముందు కూర్చోబెట్టినట్లుగా ఇదిగో మీరు మీ జీవితాలు యేసుకు సమర్పించుకుంటే మీకు కూడా దేవుడు ఒక సింహాసనం దేవుడు ఏర్పరుస్తాడు. ఆయన మీరు ఎక్కడ ఉంటారో తెలుసా? ఎక్కడ కూర్చున్నా తెలుసా? రాణి ఎస్తేరి తల్లిదండ్రులు లేని బిడ్డ అయినప్పటికీ దేవుని సమర్పించుకున్న బిడ్డ కాబట్టి రాణి ఎస్తేరి తల్లిదండ్రులు లేకపోయినా పెద్ద తల్లి దగ్గర పంచబడ్డా, పెద్ద తల్లిదండ్రుల దగ్గర పంచబడ్డా ఇదిగో ఆ ఎస్తేరి ఓ మంచి ప్రార్థనా పరురాలు, ఓ పరిశుద్ధురాలు, నశించిపోతున్న యూదుల కొరకు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థించే ఆ ఎస్తేరు ఎవరికి ఎక్కడ పోయి కూర్చుందో తెలుసా? ఎక్కడో ఒక మూలలో ఉన్న ఎస్తేరు రాణి ఇప్పుడు రాజభవనములో కూర్చున్నది. యేసయ్యకి స్తోత్రం చేద్దామా? తల్లిదండ్రులని బిడ్డ ఎలా పెరిగిందో తెలుసా? బిడ్డ పరిశుద్ధంగా బ్రతికింది. ఒక రాజు సింహాసనం మీద రాజుతో కూడా కూర్చోబెట్టగలిగిన కారణం ఏమిటి తెలుసా? ఆమె పరిశుద్ధంగా జీవించింది. తల్లిదండ్రులు లేకపోయినా భయముతో భక్తితో పెరిగింది. పాపం వైపు కన్నులెత్తి కూడా చూడలేదు. పాపం వైపు ఆ మనస్సు తలపులు కాలి నడవడిక ఆలోచన పోలేదు. పరిశుద్ధంగా జీవించింది కాబట్టి ఆ పరిశుద్ధతే ఆమెను సింహాసనం మీద కూర్చోబెట్టింది. నువ్వు పరిశుద్ధంగా ఉంటే మిమ్మల్ని కూడా దేవుడు ఎక్కడ కూర్చోబెడతా తెలుసా? సింహాసనం మీద కూర్చుంటే బిడ్డ దేవుడు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా మనసారని అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా మహిమగల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేస్తున్నా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము దేవునికి స్తోత్రం. 2 చదువుకి దగ్గరికి స్తోత్రం చేద్దామా? భక్తులు అంటాడు యేసయ్యా నా నిలువెల్ల నీవు. నా నిలువెల్ల ఎవరు నిండి ఉన్నాడంట? మన దేహంలో నిలువెల్ల ఎవరు నిండి ఉండాలా? నిన్ను ఎక్కడ తాకినా ఎక్కడ ముచ్చినా యేసయ్య కనపడాలా? యేసయ్య కనపడ్డాడనుకో ఇక చీకటి పాపము ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేరడు. యేసయ్యకి స్తోత్రం చేద్దామా? ఎవరు నిండి ఉండాలి చెప్పండి? నీ నిల్లు వల్ల ఎవరున్నారు? నీ నిల్లు వల్ల ఎవరున్నారు? నీ దేహములు ఎవరున్నారు? నీ శరీరంలో ఏముంది? నీ శరీర మనస్సులో ఏముంది? ఇది భక్తుడు అంటాడు నా నిలువెల్ల నీవు నిండి ఉన్నావయ్యా. మన దేహంలో నిండి ఉండేదాన్ని బట్టి మన మనస్సు కూడా నడుచుకుంటది. మన దేహములు నిండి ఉండేదాన్ని బట్టి మన నడవడిక కూడా అలాగనే ఉంటది. మన దేహములు నిండి ఉండే పరిశుద్ధతను బట్టి మన డ్రెస్ కూడా అలాగనే ఉంటది. మన దేహములు నిండి ఉండేదాన్ని బట్టి మన ప్రార్థన కూడా అలాగనే ఉంటది. మన దేహములు నిండి ఉండేదాన్ని బట్టి మన మాటలు కూడా అలాగనే ఉంటాయి. యేసయ్యకి స్తోత్రం చేద్దామా? అందుకంటాడు యేసయ్యా నా నిలువెల్ల నీవు నిండి ఉన్నావు. నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడతానయ్యా. యేసయ్య స్తోత్రం.
నిండి ఉన్న దేహానికి రోగం రాని, వ్యాధులు రాని, బాధలు రాని, కష్టాలు రాని. ఇదిగో ఈ శరీరం ఉన్నన్ని రోజులు వ్యాధులు వస్తాయి, ముక్కు ఉన్నన్ని రోజులు జలుబు పట్టుద్దా పట్టదా? ఓ ముక్క నాకేందుకు నువ్వు జలుబు పట్టాలా అని ముక్కును పోసుకుంటావా? నాకు వచ్చిన బాధలు నా ఎదురింటిలో కూడా రాకూడదన్నట్ట. ఇదిగో ఏమో యోబు కంటే పెద్ద సమస్య నీకు వచ్చినట్టు, యోబు కంటే పెద్ద కష్టాలు అనుభవిస్తున్నట్లు, శ్రమలు వచ్చాయని చెప్పి నువ్వు నీ దేహాన్ని పాడు చేసుకోవద్దు. చదువుకుంటుందని ముక్కు కోసేసుకుంటామా? పెద్దగా శ్రమలు కూడా కొన్ని రోజులు నీకు వస్తాయి. అవే స్తోత్రం చెప్పలే. కష్టాలు వస్తాయి. వచ్చిన కష్టాలు ఎట్లా వచ్చాయో మరలా వాడు ఒకదాని వచ్చి నీళ్ళు జ్వరపడి ఉంటాడు. ఆ కష్టాలు, ఆ శ్రమలు, ఆ బాధలు, ఆ వ్యాధులు వాడు ఒక్కదాని వచ్చి నిండాలు పడిపోతాడు. చెప్పాలి. ఎప్పుడు పోతాడు? పొన్నేరు మీ పిల్ల కట్టించుకున్నప్పుడా, బస్సులు పుచ్చుకున్నప్పుడా? మరి అంత కాదులేరా, మంత్రకాడికి దగ్గర పోతే కానీ ఇంటికి సైతానం పెట్టింది. ఇది చెడింది కాక, వీడు చెడింది కాక, మంత్రాలు కడిగిపోయి శాంతపడి తెచ్చుకో. ఒకటి కాదు, ఇప్పుడు నా 7 దెయ్యాలు చెట్లు కూర్చున్నా. ఇంకెవరు ప్రార్థన చేసినాయి బాబు, ఏం చేసినాయి బాబు? నువ్వే పోయి మంత్రగాడి దగ్గరికి డబ్బులు ఇచ్చి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఇక పోతుంది. నువ్వు పోయి కోరుకున్నావు, నువ్వు పోయి తెచ్చుకున్నావు, అది రాలా నీ దగ్గరికి. చాలా మంది బుద్ధి లేదు, జ్ఞానం లేదు. పేరు మాత్రమే స్వాతంత్రం 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 స్వాతంత్రం. ఓకే, అంత కాదులే. అప్పుడు నేను పిల్ల కడితే కానీ కూడా కొన్ని దోషం కాదు. ఏంటంట? ఏ దోషం అది? పిల్లోడికి శరీరం వచ్చింది కానీ అయిపోవాలంట. పిల్లోడికి శరీరం వచ్చింది అయిపోవాలంట. నేను పోతే కానీ శరీరాలు బాగా అవుతాయంట. ఎక్కడ రాయబడి ఉంది? ఎన్నో అధ్యాయం ఎన్నో వచ్చినాం? ఏ గ్రంథంలో రాయబడి ఉంది? ఏ గ్రంథంలో మాట ఉంది? ఎక్కడ రాయబడి ఉంది? చెప్పండి. నా నామమున మీరు ఏం అడుగుదో అది ఇస్తానని చెప్పిన దేవుని వదిలిపెట్టి, నా నామమున ప్రార్థన చేస్తే వ్యాధిగ్రస్తులు స్వస్థపడుతుందని చెప్పిన వాక్యాన్ని వదిలిపెట్టి, ఇదిగో మనుషుని చెప్పిన మాట విని నువ్వు పోతున్నావు కాబట్టి నీ జీవితము పతనానికే గురే కానీ మేలు జరగదు. అది వాస్తవం. దేవుని మాటను యేసయ్యకు సమర్పించుకో. నీ నిలువెల్లా దేవునికి సమర్పించుకో. పరిపూర్ణంగా ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటారో వాళ్ళ దేవుడు పూర్ణ శాంతి గల వారిగా దేవుడు కాపాడతాడు. ఆయన నమ్మిన వాళ్ళు ఎవరు భిక్ష పెట్టిన వాళ్ళు లేరు. ఆయన నమ్మిన వాళ్ళు ఎవరు సిగ్గుపడిన వారు లేరు. ఆయన నమ్మిన వాళ్ళు ఎవరు నవ్వులు పాలైనది కూడా లేదండి. నశించిపోయి నవ్వులు పాలైన వారిని కూడా యేసయ్య నమ్ముకున్న వారు రాజులయ్యారు. ఈరోజు దొంగలు రాజులయ్యారు, నరహంతకులు రాజులయ్యారు, తాగుబోతులు వ్యభిచారులు రాజులయ్యారండి. యేసు నమ్మిన వారి జీవితాలు ధన్యంగా మారుతాయే కానీ చెడిపోయిన వారు ఎవరు? యేసయ్య నమ్మిన వాళ్ళు ఎవరిని సిగ్గుపడిన వాడు. యేసయ్యకి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. కాబట్టి మీరు దేవుని ఆలయమై ఉన్నారు కనుక, దేవుని ఆలయమై ఉన్న మీలో దేవుని ఆత్మ నివసించుచున్నది కనుక మీరు పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆ ఆలయమై ఉన్నారు కనుక మీరు ఎడబడి ఉన్నారంట, పరిశుద్ధంగా ఉండండి. యేసయ్యకి స్తోత్రం చేద్దామా? పత్రిక 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువు వద్దకు వచ్చి ఉన్నారు. యేసయ్యకి స్తోత్రం చేద్దామా? యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును, ఇదిగో సంఘముతో ప్రభు మాట్లాడుతున్నాడు, మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. యేసయ్య గట్టిగా స్తోత్రం చేద్దామా? ఇప్పుడు మీరందరూ ఎవరంట? సజీవమైన
రాళ్ళు. మనమందరం ఎవరమంట? సజీవమైన రాళ్ళ వలె, సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరమును కట్టుచున్నారు. యేసు గట్టిగా స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం ఏమైపోవాలా? సజీవమైన రాళ్ళ వలె. ఈ సజీవమైన రాళ్ళ వలె విశ్వాసముగా మనం మారిపోయి రాయి మీద రాయి, రాయి మీద రాయి, రాయి మీద రాయి, రాయి మీద రాయి పెంచబడి 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 అది ఏమైపోతుంట? దేవుని మందిరముగా కట్టబడద్ది. యేసయ్య స్తోత్రం చెప్దామా? దేవునికి స్తోత్రం చెప్పరే. మనమందరం ఏ రాళ్ళమంట? చెప్పాలి, ఏ రాళ్ళము? నువ్వెవరివి? జీవము లేకపోతే నిర్జీవమైపోతా. జీవము లేనిది ఏదైనా కూడా సరే అది మృత్వమే. జీవము లేనిది, శ్వాస లేనిది, ప్రాణము లేనిది. ఇదిగో పేతురు రాసిన పత్రికలో పౌలు చక్కగా రాస్తున్నాడు, మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా. ఈ కట్టబడుచున్న సజీవమైన రాళ్ళు ఎవరు తెలుసా? బాగా ఆలోచించాలి. ఈ సజీవమైన రాళ్ళ వల్లే దేవుని మందిరముగా కట్టబడే ఈ రాళ్ళు ఎవరో తెలుసా? వీళ్ళు ఇంతకు ముందు ఎలాంటి వారంట? మనుషుల చేత విసర్జించబడిన వారు. ఎవరు చేత విసర్జించబడిన వారు? దేవుణ్ణి విసర్జించారు. మనల్ని విసర్జించడం పెద్ద గొప్పతనమా? యేసయ్యనే మనుషులు ఏం చేస్తున్నారు? విసర్జించారు. ఆయన మాట విన్నారా? ఆయనకు లోబడ్డారా? ఆయన చెప్పిన మాటకు లోబడి ఆయన మాట చెప్పిన మాట వినుంటే పాపము లోకంలోకి వచ్చి ఉండేది. ఆదాముకు అవ్వకు ఏం చెప్పాడు? ఆ పండు మీరు అన్ని తినండి అన్నాడు. వనములో ఉండే వాటిని అన్నిటిని తినడు కానీ ఆ పండును మాత్రం మీరు తినొద్దు అన్నాడు. వినొచ్చుగా వీళ్ళు? ఏమండి, అన్ని ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, అది మాత్రం తినొద్దు అని చెప్పినప్పుడు ఆ మాట వినుంటే ఎంత బాగుండేది. ఏది చెయ్యొద్దని చెప్తారో అదే చేస్తాం. మనం బయటికి వెళ్ళేటప్పుడు మన పిల్లలు వినాయి, ఇంట్లో ఉండవు, అదిగో ఆ పెట్టి జోలికి మాత్రం బాబాకు, ఆ బాక్స్ జోలికి పోబోతుందని ఏ దానిని మనం ముట్టొద్దని చెప్తామో దాని మీద మనసు పడాలి. అప్పుడు ఏదో ఉంది దాంట్లో, అప్పుడు దాంట్లో ఏదో ఉంది, ఏదో ఉంది. దేవుడు మన మేలు కోరే కొన్ని కార్యాలు చేస్తాడు. దేవుడు మన మేలు కోరే కొన్ని పనులు చేయొద్దు అంటాడు, కొన్ని చోట్లకు వెళ్ళొద్దు అంటాడు, కొన్ని స్థలములను నిలబడొద్దు అంటాడు, కొన్ని పనులు కార్యక్రమాలను పాల్పంచుకోవద్దని దేవుడు మన మేలు కోరి చెప్పినప్పుడు మనం విన్నామా? అది నిజంగా రాబోయే రోజులలో మనకు మేలు జరుగుద్ది కానీ కీడు మాత్రం జరగనే జరగదు. ఏసరి గట్టిగా స్తోత్రం చెప్పాలా? ఓసారి గట్టిగా స్తోత్రం చెప్పాలా? దేవుని వాక్యాన్ని ప్రియమైన వారన్నా, దేవుడు మన మేలు కోరే దేవుడే కానీ కీడు కోరుకునేవాడు కాదు. ఇక్కడ ఉన్న మనందరి మేలు కోరతాడు. నీ మేలు కోరే దేవుడు యేసయ్య. మన కీడు కోరేవాడు మన శత్రువు. అర్థమైంది చెప్పి మాట? మన కీడు కోరేవాడు ఎవడు? నీ శత్రువు. నీ మేలు కోరేవాడు నిన్ను గద్దిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను గద్దిస్తాడు, నీకు బుద్ధి చెప్తాడు. నువ్వు వెళ్ళే మార్గం మంచిది కాదు, నువ్వు చేసే పనులు మంచివి కాదని నిన్ను ప్రేమించేవాడు నిన్ను గద్దిస్తాడు. నిన్ను ప్రేమించని వేషధారి ఏం చేస్తా తెలుసా? నువ్వు తప్పు చేస్తున్నా చూసి చూడనట్టు వెళ్ళిపోతాడు. చూసావా? వాడు నమ్మొద్దు, నువ్వు వాడు నమ్మొద్దు. ఏ రోజుకైనా నీకు అపాయం ఉంది. ఒక తప్పు చేస్తున్న ఒక బిడ్డని, ఒక తప్పు చేస్తున్న ఒక వ్యక్తి కళ్ళారా చూసినప్పుడు నిజంగా క్రీస్తు ప్రేమ ఉంటే ఆ బిడ్డను అక్కడే ఏం చేయాలా? గద్దించాలా, బుద్ధి చెప్పాలా, సరి చేయాలా, ప్రభువును నిలబెట్టాలా. యేసయ్యకు స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. జీవమైన రాళ్ళు. మిమ్మల్ని మనుషులు విసర్జించారేమో కానీ దేవుడు మనల్ని ఎలాగ కోరుకుంటాడో తెలుసా? ఆయనకు ఆలయముగా కట్టబడటానికి ఇక్కడ ఉన్న ఒక్కొక్కరు సజీవమైన రాళ్ళమై ఉన్నాము. యేసయ్యకు స్తోత్రం చెప్పాలా? అందుకే సొలొమోను కూడా చూడండి, మొదటి తిరుగుతాంత గ్రంథములు 19వ అధ్యాయం, మొదటి దినవృత్తాంత గ్రంథములు 28వ అధ్యాయము 10వ వాక్యం. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకునే సంగతి మనస్సునకు తెచ్చుకొని
ధైర్యము వహించి పని జరిగింపుము. రెండు చేతుల పైకి గట్టిగా స్తోత్రం చేద్దామా. ఇది ఎవరికి చెప్తున్నాడు దేవుడు? సొలొమోనుకు దేవుడు చెప్తుంటున్నాడు, సొలొమోను పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరము కట్టించుటకు యెహోవా నిన్ను కోరుకున్నాడు. స్తోత్రం చెప్పాలా. 2020 సంవత్సరం 3వ నెలలో మొదటి రోజు ఒక నూతనమైన మందిరాన్ని కట్టించుటకు దేవుడు మనల్ని కోరుకున్నాడు. నన్ను కోరుకున్నాడు అన్నది చేయబోయేంతండి. స్తోత్రం. ఆమె ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు మనల్ని కోరుకున్నాడు. ఆయన దేని కోరుకున్నాడంటే పరిశుద్ధమైన స్థలముగా ఉండటకు ఒక మందిరమును కట్టించుటకు దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు. యేసుకి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. ఒక పరిశుద్ధమైన స్థలమును కట్టించుటకు. ఎవరు కట్టించడానికి? అది ఎవరు కట్టించడానికి? దేవునికి కట్టించడానికి. ఇదిగో అదే 29వ అధ్యాయము, అదే 29వ అధ్యాయం మొదటి వచ్చి నుంచి మనం చదివినట్లయితే, తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఈలాగు సెలవిచ్చెను, దేవుడు కోరుకునిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే. గట్టిగా స్తోత్రం చేద్దామా. కట్టబోయే మందిరం ఎవరి కొరకంట? దేవుని కొరకు కట్టబోతున్నాం. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, మనం కట్టబోయే ఆలయం ఏదో ఒక విగ్రహాన్ని కాదు, ఏదో ఒక శిల్పము కూడా కాదు, ఏదో ఒక బొమ్మ కాదు. నువ్వు కట్టబోయే ఆలయం, నువ్వు కట్టబోయే ఆలయం ఎవరి కొరకంట? దేవుని కొరకు కట్టబోతుంటున్నావు. అక్కడ కింద భాగంలో ఏమంటాడంటే, ఈ పని గొప్పది. చెప్పండి గట్టిగా స్తోత్రము. ఈ పని బహు గొప్పది. ఏ పని? దేవునికి కొరకు ఒక మందిరమును కట్టబోయే ఈ పని బహు గొప్పది. యేసుకి స్తోత్రం చెప్పాలా. ఆ బహు, ఇది బహు గొప్ప కార్యము నా ప్రభువా, యెహోవాకే కనుక ఈ పని బహు గొప్పదని చెప్పి వాక్యం తెలియజేయబడుతుంది. నా తండ్రి పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకు యెహోవా యేసయ్యా ఇదిగో నువ్వు నన్ను కోరుకున్నావని ఈ రోజు నీ లేఖనం ద్వారా మాట్లాడేవాడికి స్తోత్రం నా ప్రభువా. ఇదిగో దేవుడు నిన్ను కోరుకొని ఉన్నాడు. నీ రెండు చేతుల పైకెత్తు, ఆకాశము తట్టు కన్నెత్తి చూడు. ఇదిగో నీ చేతులు దేవుని వైపు చాపు. మనుషుల వైపు మనము చాపడం లేదు, దేవుడి వైపు మనము చాపుదాము. దేవుడే గొప్ప కరుణ చేయనుగాక. దేవుడే ఆలయము కట్టడానికి సజీవమైన రాళ్ల వల్ల మనం అందరము మారుదుముగాక. పరిశుద్ధమైన రాళ్ళుగా మనము మారుదుముగాక. దేవుడి ఆలయమును కట్టడానికి దేవుడి మార్గాలన్నీ విశాలపరచునుగాక. దేవాని కొందరాలు స్తోత్రాలయ్యా. ఈ పని బహు గొప్పదని చెప్పిన మీ వాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాము స్వామి. ఇదిగో మనుషుల చేత విసర్జించబడినదేదో అది మూలము తలరాయిగా చేస్తారని చెప్పిన ఏ మనుషుల చేత విసర్జించబడ్డారు, ఆ మనుషుల చేత విసర్జించబడిన ఈ విశ్వాసుని నువ్వు మూలము తలరాయిగా చేయండి అయ్యా. సజీవమైన రాళ్ళ మీరు అభిషేకించండి నా ప్రభువా. కట్టబోయే ఆలయము మనుషునికి కొరకు కాదు నాయన, సృష్టికర్త అయిన దేవుడికి మేము కట్టబోతున్నాం. కట్టబోయే ఆలయము పరిశుద్ధుడైన యేసుకి మేము కట్టబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీరు అభిషేకించు, ఆత్మపూర్ణులుగా మమ్మల్ని చేయండి. మా ఒక్కొక్కరిని మా చేతులు మీరు బలపరచండి యేసయ్యా. మా చేతులు మీరు బలపరచండి. నీ చేతిలో సమస్త ఐశ్వర్యము నాకు క్రీస్తు యేసు మహిమలు ఆయన మీ ప్రతి అవసరమును తీర్చునని చెప్పిన మీ వాక్యాన్ని బట్టి నా దేవా కట్టబోయే దేవుని ఆలయం ఇరుకులో కాకుండా నా తండ్రి విశాలమైన స్థలములో మేము కూర్చొని మమ్మల్ని ఆరాధించాలి నాయన. ఇరుకులో కాదు నాయన, ఈ సంవత్సరము ముగించే లోపల ఒక విశాలమైన స్థలములో మేము ఆరాధించాలి నాయన.
సహాయం చేయడం నా తండ్రి. మా బలము వల్ల మా శక్తి వల్ల మేము చేయలేము నాయన. నీవు కార్యము చేయకపోతే, నువ్వు అద్భుతము చేయకపోతే, నువ్వు గట్టించకపోతే మా ప్రయాసం అంతా వ్యర్థమే. నీవే ఒక విశాలమైన ఆలయములో నీకు తీసుకువెళ్ళి మమ్మల్ని కూర్చుండబెట్టండి నాయన. ఒక విశాలమైన స్థలములో మేము ఆరాధించడం కృప దయచేయండి యేసయ్యా. అభ్యర్థుల ఆటంకములు సాతానుడు ఎక్కడ కూడా వాడి ప్రభావం చూపకుండా యేసు నామములో వాడు 7 మైళ్ళు పారిపోరుగానే యేసు నామములో నలు దిశలలో వాడు పారిపోరుగాక. ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు దయచేయండి. ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు దయచేయండి. ఇరుగు పొరుగు వారి మధ్య సమాధానం ఇవ్వండి. అనేకులు ఈ పని గొప్పది, ఇది దేవుని కొరకు కట్టబడుచున్న ఆలయము, ఇది బహు గొప్పది, నేను 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 సజీవమైన రాళ్ళ వలె నా దేవుని కొరకు పని చేయాలి. దేవానికి వందనాలు, స్తోత్రాలు. కృప దయచేయండి, కృప దయచేయండి నాయన, కృప దయచేయండి యేసయ్యా, కృప దయచేయండి, కృప దయచేయండి. ఇదిగో ఈ 3వ మాసం 1వ తారీఖున అయ్యా నువ్వు చేస్తావని మేము నమ్ముతున్నాము, నువ్వు చేస్తావని మేము నమ్ముతున్నాము, నువ్వు చేస్తావని విశ్వసిస్తున్నాము, నువ్వు చేస్తావని మేము నమ్ముతున్నాము అయ్యా, నమ్ముతున్నాము నాయన, నమ్ముతున్నాము యేసయ్యా. నువ్వు తప్ప మాకు ఎవరు చేయగలరు నాయన, నువ్వు తప్ప మాకు ఎవరు సహాయం చేయగలరు యేసయ్యా. నువ్వు చేస్తావు, నువ్వు చేస్తావు, నువ్వు చేస్తావయ్యా. నీకు అసాధ్యమైన కార్యం ఏది లేదు, నీకు సమస్తము సాధ్యమే. పరమదండి దేవుని మహిమపరచుదామా. ఆయన చేయగలిగిన దేవుడు, ఆయన చేయగలిగిన దేవుడు, ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు. ఆయన ఉచ్చి వెనకరండి మా యేసు చేస్తాడు గొప్ప కార్యాలు. ఆ దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, ఆ దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, ఆ దేవుడు గొప్ప కార్యం చేసే దేవుడు ఆయన. ఆయన బిడ్డలో ఎన్నడూ సిగ్గుపడనివ్వడు నా దేవుడు. యెహోవాకు అసాధ్యమైన కార్యము ఏది లేదు. దేవా నీకే వందనాలు, స్తోత్రాలయ్యా, నీకే వందనాలు, స్తోత్రములు యేసయ్యా. గొప్ప దేవుడా, నువ్వు చేయబోయే గొప్ప కార్యముల బట్టి ఈ వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నాము స్వామి. కార్యక్రమంలో అన్ని మీ చేతులు సమర్పించుకుంటున్నాను. నూతన మందిరము కట్టడము పని నీ చేతులు పెడుతున్నాము స్వామి, నీ చేతులు పెడుతున్నాము యేసయ్యా. మేము నిన్ను ఊరేగించే వారమే గాని ఏ పాటి వారమునైనా నేను ఎత్తుకొని మోసేవారమే గాని మాలో ఏ యోగ్యత లేదు నా ప్రభువా. విసర్జించబడిన వారిని సజీవమైన రాళ్ళని పిలిచావు నీవు. మనుషుల చేత విసర్జించబడిన వారిని ఇదిగో సజీవమైన రాళ్ళని పిలుస్తున్నావు. నీకు స్తోత్రాలు యేసయ్యా. మానవుల వైపు మేము చేయించకూడదు, ఈ లోకంలో ఉన్న వారి దగ్గరికి మనం పరుగులెత్తకూడదు నాయన. స్వస్థత నీలో ఉంది నాయన, సమాధానం నీలో ఉంది అయ్యా, శాంతి నీలో ఉంది యేసయ్యా, పరిశుద్ధత నీలో ఉంది నా ప్రభువా. ఇదిగో పాపమునకు విరుగుడు యేసు రక్తములో ఉందయ్యా, యేసు రక్తములో ఉంది. నీలోనే మాకు సమస్తము, నువ్వే మా సర్వాధికారి, నువ్వే మా సర్వ సంపదల గడివి నాయన, నీవే మా సర్వ సంపదల గడివి నాయన. ఈ 1వ తారీఖున, ఈ 3వ నెల 1వ తారీఖున సంఘములో ఉన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, దీవించండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి నా ప్రభువా. ఎగ్జామ్ రాసి బిడ్డలు మీరు ఆశీర్వదించండి, మంచి జ్ఞాన వివేకాలు మీరు దయచేయండి. విశేషంగా ఈ సంఘములో ఉన్న యవన బిడ్డలు నాయనా నీకు సజీవమైన రాళ్ళ వలె ఈ బిడ్డలందరూ మీరు మార్చుకోండి యేసయ్యా. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, మా గ్రామాన్ని మీరు ఆశీర్వదించండి. ఇదిగో ఈ గ్రామంలో, ఈ గురుగుపేట ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి, మా భారతదేశాన్ని బట్టి, ఇదిగో మా తమిళనాడు రాజ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు నా ప్రభువా. మా దేశాన్ని మీరు కాపాడండి నాయన. ఇరాన్, ఇరాక్, అమెరికా దేశంలో భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి నా తండ్రి. ఇస్రాయేల్ దేశము మీద, అమెరికా దేశము, ఇరాన్, ఇరాక్ మీద నాయన వర్షపు బాంబులు కురుస్తున్నాయి నాయన. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు తండ్రి. మీరు శాంతిని మీద దయచేయండి అయ్యా, సమాధానము దయచేయండి, సమాధానం
సమాధానం దయచేయండి నా ప్రభువా. వేల మంది నేల కూలిపోయారు నాయన, వేల మంది ప్రాణాలు కోల్పోయారు యేసయ్యా. దేశాల మధ్య సమాధానం దయచేయండి నా తండ్రి, దేశాల మీద సమాధానం దయచేయండి నా తండ్రి. ప్రైమ్ మినిస్టర్లకు మంచి మనస్సు బట్టి సమాధానం కలిగిన మనస్సు దయచేయండి. అధికారులు సమాధానం కలిగిన మనస్సును దయచేయండి అయ్యా. యుద్ధాల వల్ల ఎన్నో ప్రాణాలు పసిపిల్లలు నాయన చనిపోతున్నారయ్యా. అయ్యా పాలు త్రాగిన బిడ్డలు చనిపోయారు నాయన, ఎన్నో ప్రాణాలు కోల్పోయారు యేసయ్యా. యుద్ధాల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు నా తండ్రి. దేశంలో సమాధానము దయచేయండి, సమాధానము దయచేయండి అయ్యా. నువ్వు సమాధానము పరచకపోతే, నువ్వు సమాధానం పరచకపోతే ఇంకెక్కడి నుండి సమాధానము రాగలుగుతుంది నా తండ్రి. సమాధానము దయచేయండి అయ్యా, సమాధానము దయచేయండి ప్రభా. యుద్ధాలు, భయంకరమైన యుద్ధాలలో ఒకరి మీద ఒకరు నాయన పౌరుషాలు, ఒకరి మీద ఒకరికి పగలు, ఒకరి మీద ఒకరికి ద్వేషాలు ఉన్నాయి నాయన. మేము వెళ్ళేటప్పుడు ఏమి తీసుకొని పోలేము నా తండ్రి. తల్లి గర్భముల నుంచి వచ్చేటప్పుడు దిగంబరగా వచ్చాము, మేము వెళ్ళేటప్పుడు దిగంబరగా వెళ్ళవలసిన వారమే నా తండ్రి. మా దేశానికి సమాధానం ఇవ్వండి, మా దేశానికి శాంతిని దయచేయండి నా ప్రభువా. ఏ శత్రువు దాడి చేయకుండా కృప దయచేయండి, ఏ శత్రువు ముట్టడకుండా శాంతిని సమాధానం దయచేయండి. కంచివేయండి నాయన, కంచివేయండి నా ప్రభువా. నీ కృప దయచేయండి, నీ కృప దయచేయండి. నిర్మల సక్రమలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు వలసిన కాపాడండి, ఆశీర్వదించండి, దీవించండి. వారి పని బాటలను రాకపోకలను వారు బయటికి వెళ్ళినప్పుడు మీరు దీవించండి, లోనికి వచ్చినప్పుడు మీరు దీవించండి. పని బాటలకు వెళ్ళేటప్పుడు, ప్రయాణాలలో, వాహనాలలో వెళ్ళేటప్పుడు నా తండ్రి నీ కృప వారికి తోడుగా వచ్చండి, నీ కృప వారికి తోడుగా వచ్చండి. ఈనాడు, ఈ మాసంలో, ఈ 3వ నెలలో నా తండ్రి మీ మహిమలో బిడ్డల అవసరాలన్నీ మీరు తీర్చండి యేసయ్య. ప్రతి కుటుంబాలలో ఉన్న అవసరాలను మీరు తీర్చండి నా ప్రభువా. క్రీస్తు యేసు మహిమలో ఆయన మీ ప్రతి అవసరాన్ని తీర్చునని చెప్పిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు నాయన. ప్రతి కుటుంబాలకి మీరు ఖర్చు వేయండి, ప్రతి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఏ శరీరంలో ఏ బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతలు యేసయ్య పొందిన గాయముల నుంచి వారికి స్వస్థత కలుగుగాక. ఆర్థిక ఇబ్బందులు ఏ కుటుంబాలలో ఉన్నాయో, అప్పుల బాధలతో ఏ కుటుంబాలు ఉన్నారు, ఎంతమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు, సుఖమైన కానుకలను దయచేయండి. గర్భఫలమైన బిడ్డలకు గర్భఫలం దయచేయండి. వివాహము కాని బిడ్డలకు వివాహమైన సాయం చేయండి. చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞాన వివేకాలను దయచేయండి. ఇదిగో ఏ కుటుంబంలో శాంతి సమాధానం లేదు, ఆ కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి. ఎవరి దేహాలు ఇంకా మీకు సమర్పించుకోలేదు, యేసుక్రీస్తు నామములో వారి దేహాలన్నీ యేసు దేవాలయములుగా మారునుగాక, యేసు దేవాలయముగా మారునుగాక, యేసుకి సమర్పించుకోదునుగాక, యేసుకి సమర్పించుకోదునుగాక. యేసయ్య పరిశుద్ధ నామములో ఈ మనవులు అడిగి